ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మనల్ని ఈ మధ్యన చాలా మంది కూడా అన్న అప్పి BS3 ఇంజిన్ బెటరా, BS4 ఇంజిన్ బెటరా, BS3కి BS4కి తేడా ఏందని చెప్పేసి చాలా మంది కూడా కామెంట్లో అడుగుతున్నారన్నమాట. ఇప్పుడు దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేసి ఈ యొక్క వీడియోలో ఏ బండిని హైడ్ చేసినా కానీ మీరు BS3 ఇంజిన్ వాళ్ళు ఫీల్ కావద్దు, ప్లస్ BS4 ఇంజిన్ వాళ్ళు కూడా ఫీల్ కావద్దు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి నేను ఏదైనా కానీ ఉన్నట్టే చెప్తా. ఫస్ట్ వచ్చేసి BS3కి BS4కి వచ్చేసి తేడా ఏంటంటే మెయిన్ బాడీ పరంగా ఎడ్జ్ అనేది BS4కి కటింగ్ ఉంటుంది, BS3కి కటింగ్ అనేది ఉండదు అనమాట. బాడీ ఎడ్జ్ అనేది ఇదేంటంటే BS3 ఇంజన్లు కూడా కొన్ని 2017 మోడల్ ఉంది ఈ యొక్క ఎడ్జ్ కటింగ్ అనేది. కాబట్టి దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు. బాడీ పరంగా ఏంటంటే ఓన్లీ కటింగ్ ఒకటే ఉంటుంది అనమాట. ఇకపోతే ఇప్పుడు వచ్చేసి ఇది TB బండి BS3, ఇది వచ్చేసి BS4, ఇది 2018 అనమాట, 17 ఎండింగ్ బండి. ఇప్పుడు దీనికి క్లియర్గా మనం చూద్దాం. బట్ ఫ్రంట్ విషయానికి వస్తే BS3ది BS4ది ఫోర్క్ అనేది తేడా ఉంటుంది అనమాట. దీనికి పడదు, దీనికి పడదు. ఇది ఎందుకంటే హైట్ తక్కువ ఉంటుంది, ఇది హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఫోర్క్ అనేది. ఇప్పుడు మనం మేజర్గా తేడా వచ్చేది అంటే ఇంజన్లో చూద్దాం. BS3 ఇంజన్కి BS4కి తేడా ఏందనేది. ఓకే, ఫస్ట్ మనం BS3 ఇంజన్ దగ్గరికి వద్దాం. ఇది వచ్చేసి BS3 BS4 రెండు కూడా CCలు అనేవి సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట. స్పీడ్ అనేది కూడా ఒకే లెవెల్లో పోతాయి బండ్లు. తర్వాత వచ్చేసి గేర్ బాక్స్ విషయానికి పోదాం. గేర్ బాక్స్లో వచ్చేసి BS3 BS4 రెండు గేర్ బాక్స్లు కూడా సేమ్ టు సేమ్ అనమాట. ఇందులో తేడా ఏమీ రాదు. తర్వాత వచ్చేసి మనం కొన్ని బండ్లకి ఏంటంటే క్లచ్ ప్లేట్ అనేవి ఈ BS3లకేమో మామూలుగా మన ఓల్డ్ ప్లేట్లో వస్తే BS4లో ఏంటంటే కొన్ని బండ్లకి అల్యూమినియం ప్లేట్స్ వస్తాయి అన్నమాట. అవి కొన్ని బండ్లు మాత్రమే, అన్ని బండ్లకు కూడా ఉండదు అలా హైట్ బిల్ అనేది, అల్యూమినియం పెద్ద క్లచ్ బిల్ పెద్ద బిల్ అనేది. తర్వాత వచ్చేసి ఇక ఇంజన్ విషయానికి వస్తే ఇప్పుడు ఇంజన్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ యొక్క నాజిల్ ఉంటుంది. ఈ నాజిల్ ఫిట్టింగ్ వచ్చేసి దీనికి 2 బోల్డ్ ఉంటాయి ఫిట్టింగ్ BS3 ఇంజన్కి. మన BS4కి వచ్చేసి ఒకటే ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి వాళ్ళకి వచ్చేసి 2 ఉంటాయి దీనికి బోల్డ్, దానికే 3 ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ క్లాంప్ హైట్ పెద్దగా ఉంటుంది అనమాట, హెవీ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి సైలెన్సర్ బోల్డ్ కూడా BS3తో పోల్చుకుంటే BS4 హెవీ బోల్డ్ ఉంటాయి. స్టడ్ అనేవి ప్లస్ బోల్డ్ అనేవి చూపిస్తారండి. ఇది BS4 అనమాట. ఇప్పుడు చూపిస్తుండీ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎయిర్ ఫిల్టర్ బోల్డ్ చూద్దాం. నీట్ పెట్టు. ఇవి ఎయిర్ ఫిల్టర్ బోల్డ్ చూసారుగా, 2 కూడా అంత హెవీ ఉన్నాయి అనేది 15 సైజ్ బోల్డ్ అనమాట ఇవి. తర్వాత వచ్చేసి వాళ్ళూరి 3 బోల్డ్ ఉంటాయి దీనికి ఎల్కి స్క్రూలు. తర్వాత వచ్చేసి నాజిల్కి దాని కింద 2 లెఫ్ట్ రైట్ ఉన్నాయి కదా, దీనికి ఓన్లీ సింగిల్ బోల్ట్ ఉంటుంది. అది కూడా దానికి 10 సైజ్, దానికి 10mm బోల్డ్ అయితే దీనికి 12 సైజ్ బోల్డ్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి ఇక్కడ నాజిల్ బోల్డ్, తర్వాత సైలెన్సర్ బోల్డ్ చూడండి. ఇవి వచ్చేసి పెద్ద బోల్డ్ అనమాట. తర్వాత వచ్చి సైలెన్సర్ ఎలా ఉంటుంది, ఈ స్టైల్ ఉంటుంది అనమాట దీనికి. చూసారా ఎంత హెవీ ఉంది అనేది. దీనికి సైలెన్సర్ ఖరాబ్ అయితే మనం కంపల్సరీగా ఇలాంటి సైలెన్సర్ వేసుకోవాలి. మార్చుకుంటే మధ్యలో కుండా ఒక పైప్ ఒకటి మార్చుకోవచ్చు అనమాట. దానికి ఏంటంటే మనం సైలెన్సర్ BS3 సైలెన్సర్ కాదు, అది ఖరాబ్ అయినప్పుడు వెనక కుండ ఖరాబ్ అయినా మధ్యలో కుండ ఖరాబ్ అయినా కానీ 2 తీసేసి డైరెక్ట్గా దానికి బేస్ సైలెన్సర్ అయితే ఉందో అలాంటి సైలెన్సర్ అనేది వేయించుకోవచ్చు అనమాట. దానికి ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఇంకోటి వచ్చేసి దానికి హెడ్ అనేది దానికి పట్టదు, హెడ్ బోర్ కూడా పట్టదు అనమాట. కొన్ని ఇంజన్ల పార్ట్స్ మాత్రమే పడతాయి. తర్వాత వచ్చేసి బోర్ వచ్చేసి దీనికి ఈ 7 మంది ఉంటే దానికి వచ్చేసి సన్నది ఉంటుంది అనమాట బోర్ అనేది. దానికి దీనికి బోర్ తేడా ఉంటుంది. తర్వాత వచ్చేసి బోర్ చేస్తే మనం BS3కి బోర్ చేస్తే ఏంటంటే కొన్ని బండ్లు ఏంటంటే మనం బోర్ చేసినాక వారానికి 100 గంగలు అలా తాగుతాయి కొన్ని బండ్లు. ఈ BS4కి ఏంటంటే 90% బోర్ అనేది దానికి సన్నగా ఉంటుంది, ఇది పెద్దగా ఉంటుంది. కాబట్టి కొన్ని బండ్లు ఏంటంటే అలా తాగనమాట. అంటే అవి కూడా తాగని బండ్లు ఉన్నాయి, నెల దాకా చొక్క తాగని బండ్లు కూడా ఉన్నాయి. కాదు ఏంటంటే దీని బోర్ అనేది హెవీ ఉంటుంది అనమాట, మందం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి దీని బోర్ ఒకసారి చేసి మనం డైరెక్ట్గా సింకింగ్ అయ్యి అలానే ఉంటుంది. తేడా కూడా తేడా అనేది రాదు 90% అనమాట. దానికి తేడా రాదు. కాదు ఏంటంటే కొన్ని బండ్లు ఉంటాయి అనమాట. ఎందుకంటే మరి పార్ట్స్లో తేడానో లేకపోతే ఇంకేందో తేడా అనేది తెలియదు. లేకపోతే మొత్తానికి అయితే నేను అబ్జర్వ్ చేసింది అంటే దీని బోర్ చేస్తే హెవీ ఎక్కువ లాంగ్ అనేది నడుస్తుంది అనమాట. అవి నడుస్తాయి, కాదు కొన్ని బండ్లు మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఎక్కరో తేడా ఉంటుంది. BS4కి ఎక్కరో వేరు, BS3కి ఎక్కరో వేరు అనమాట. ఇకపోతే ఎయిర్ ఫిల్టర్ కూడా BS3ది BS4కి ఎయిర్ ఫిల్టర్ అనేది తేడా వస్తుంది. బూట్ కూడా చూడండి, ఎయిర్ ఫిల్టర్ బూటు ఇది చూసారు అంత హెవీ ఉంది అనేది. దాన్ని చూపిస్తా చూడండి ఒకసారి. BS3 చూడండి ఎలా ఉంది అనేది, ఇలా ఉంటుంది అనమాట. అదే మందం ఎక్కువ ఉంటుంది, ఇదే మందం కొద్దిగా తక్కువ ఉంటుంది BS3ది. తర్వాత సైలెన్సర్ చూసారు కింద, నేను సైలెన్సర్ అనేది మోడిఫికేషన్ ఎలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దాని పంపు నాదులు వచ్చేసి మనం దీనికి BS3ది BS4కి ఒకటి కాదనమాట. BS3ది BS4కి సెట్ కాదనమాట. పంపు నాదులు విషయంలో ఏదైనా కానీ ఈవెన్ పైపు కూడా
ఈ యొక్క పైపు కూడా సెట్ అనేది కాదనమాట. దాని కిందికి ఉంటుంది, దీనికే పైకి ఉంటుంది, ప్లస్ లాంగ్ ఉంటుంది అనమాట. ఇది దగ్గర చూసారుగా ఈ మాదిరిగా ఉంటుంది పైపు, దానికేమో కిందికి ఉంటుంది అనమాట ఇక్కడ పైప్ అనేది. కాబట్టి ఈ యొక్క పైప్ అయినా కానీ నాజిల్ అయినా కానీ సెట్ అనేవి కావు. ఈ యొక్క ఈ యొక్క టెట్నాల్ పైప్ అయితే కంపల్సరీ సెట్ అయితే సెట్ చేసుకోవచ్చు. కానీ నాజిల్ అయితే నాజిల్ కానీ పంపు నాజిల్ కానీ ఈ యొక్క పైప్ కానీ సెట్ అనేది అవ్వదు అనమాట. BS4కే వస్తుంది. ఓకే, నాకు ఇందులో మెయిన్ నచ్చింది ఏంటంటే వీటి యొక్క పార్ట్స్ హెవీ ఉంటాయి అనమాట. రేటు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. తర్వాత వచ్చేసి ఈ యొక్క బోర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇందులో ఏంటంటే మెయిన్ సైలెన్సర్ అనేది అప్పి బండికి ఎప్పుడైనా కానీ BS3 మళ్ళీ నచ్చింది ఏంటంటే మెయిన్ సైలెన్సర్ అనమాట. ఆ బండ్లకి ఏంటంటే సైలెన్సర్ ఒకసారి టైట్ చేసినా కానీ కొన్ని ఏంటంటే వైబ్రేషన్కి సైలెన్సర్ బోల్డ్ అనేది ఊగూడిపోతుంది అనమాట. ఎందుకంటే 13 సైజు కాబట్టి ఇవి ఏంటంటే 90% లూజ్గా ఒకసారి అయితే మినిమం 2-3 సంవత్సరాలు మళ్ళీ పీకిన దాకానే ఉంటాయి అనమాట. పీకిన దాకా ఓడడం అనమాట. అందుకే నాకు ఇవి సైలెన్సర్ BS4లో ఏంటంటే సైలెన్సర్ బోల్డ్ మెయిన్ చాలా ఇష్టం అనమాట. చూపిస్తుంది బోల్డ్ ఒకసారి మీకు ఇందాలో చూపించా చూడండి. ఇవి 15 సైజు బోల్డ్ చూసారుగా. స్టడ్లు కూడా ఏకదమ్ క్వాలిటీ ఉంటుంది అనమాట. ఊడిపోవడం అనేది ఉండదు. మన బీకిన దాకా మాత్రం ఉంటుంది అనమాట. ఎడు తిరిగి తుప్పు రావడం వరకే కానీ ఊడిపోవడం అనేది ఉండదు అనమాట. బోల్డ్ ఈ ఎయిర్ బ్యాటరీ అయినా కానీ సైలెన్సర్ అయినా కానీ ఇంకో ఈ యొక్క నాజిల్ కూడా కొన్ని నాజిల్ బోల్డ్ ఏంటంటే కొన్ని బళ్ళు మనం బోల్ట్ తేడా వేసినా కానీ మామూలు స్టడ్లు వేసినా కానీ ఏమైందంటే బోల్డ్ అనేది నడిచేటప్పుడు కొన్ని 2 బోల్డ్లలో ఏదో ఒక బోల్ట్ వీక్నెస్ వచ్చి నాజిల్ బోల్డ్ అనేది ఇరిపోవడం జరిగింది అనమాట. లేదా బోల్ట్ అనేది ఊడిపోవడం జరిగింది అనమాట. దీనికి ఏంటంటే ఓన్లీ సింగిలే ఉంటుంది కాబట్టి అదే సింగిల్ బోల్ట్ మనం పర్ఫెక్ట్గా వేస్తే ఈ యొక్క బోల్ట్ అనేది మళ్ళీ బండి మనం బీకినా కూడా ఈ యొక్క బోల్ట్ అనేది ఓడదు అనమాట. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే నాజిల్ బోల్డ్ ఈ యొక్క సైలెన్సర్ షెడ్లు అనమాట. తర్వాత వచ్చి ఎల్కీ కూడా ఈ ఎల్కీ అనేది పెద్ద సమస్య ఏం కాదు. దానికైనా కానీ 2 బోల్ట్ వేస్తే బాగానే ఉంటుంది. దీనికి 3 బోల్ట్ వేసినా పెద్దగా తేడా ఏం లేదన్నమాట. యూజ్ అనేది ఏం లేదన్నమాట. మెయిన్ ఏంటంటే ఆటో అన్నాక మెయిన్ పోయేది ఏంటంటే సైలెన్సర్ బోల్ట్ కాబట్టి సైలెన్సర్ బోల్ట్ నాజిల్ బోల్ట్ కాబట్టి ఇందులో ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది. దీనికి తేడా ఏంటంటే మనం బోర్ అనేది పికప్ విషయానికి వస్తే చాలామంది ఏమంటారంటే BS4 లేవట్లేరు అని అంటారు. అది మాత్రం ఫేక్ అనమాట. BS4 మనం సెట్ చేసుకుంటే 2 కూడా ఇంచుమించు సేమ్ టు సేమ్ పోతాయి. బీటింగ్ కూడా BS3 BS4 సేమ్ టు సేమ్ పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే కొద్దిగా సమయం అనేది తీసుకుంటుంది దాంతో పోల్చుకుంటే. అదేంటంటే ముందుగానే గమనించి ఎమ్మటి సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా చేసుకోవచ్చు లేదా కొద్దిగా కొంత సమయం అనేది పట్టిద్ది అనమాట. BS4 కూడా BS3 లాగా సెట్ బీటింగ్ రావాలంటే. ఓకే ఫ్రెండ్స్, దీనికి తేడా ఇదే అనమాట. తర్వాత వచ్చేసి సైలెన్సర్ కూడా దీనికి పడదు దీనికి పడదు అనమాట. వెనక కుండతో సహా మొత్తం కూడా వేరే ఉంటుంది. దీన్ని ఏవి చూసారుగా ఫ్రంట్ ఏదైతే ఏవి ఉందో బోల్డ్ అనేది 15 స్టడ్ అనేది వచ్చినాయి. దానికి కూడా 13 సైజు వచ్చినాయి కదా. దానికి సింకింగ్ ఉంటుంది, దీనికి సింకింగ్ ఉంటుంది. దానికి పడదు దీనికి పడదు అనమాట. ఓకే, మిగతా మొత్తం కూడా సేమ్ టు సేమ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ యొక్క వీడియో అనేది BS3కి BS4కి తేడా అనేది ఇదేనమాట. ఇంజన్లలో ఇంకా వేరే ఏమైనా ఉంటాయి లేకనే అవి ఇంచుమించు కొద్ది గొప్ప ఉంటాయి. అవి మనకు సమస్య కాదనమాట. అవి చాలామందికి కూడా తెలుసు. ఈ రెండింటి మధ్య తేడా ఇది. అయితే ఒకసారి నేను త్వరలో ఏంటంటే దీని గురించి ఇంకా ఇంజన్లో అసలు తేడా ఏందనేది కొంచెం తేడా ఉంటుంది అన్నమాట. దాని గురించి ఎప్పుడైనా నేను దీని యొక్క ఫార్ములా తీసుకొని ఇంజన్ గురించి నేను ఈ యొక్క వీడియో అనేది చేసి సమయం వస్తే పెడతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చితే లేకండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.